ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు గ్రామ సభలు ఎంతో దోహదపడతాయని ఎంఆర్ఓ సైదులు సర్పంచ్ మంకాల శ్రీశైలం ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ పురస్కరించుకుని సోమవారం చేగూరు గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ సర్పంచ్ మంకాల శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించారు. గ్రామస్తులు పలు సమస్యల్ని గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ అధికారులు మాట్లాడారు. గ్రామ సభల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, గ్రామ అభివృద్ధి, అర్హులకు సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు సమర్థవంతంగా జరుగుతాయని గ్రామస్తులు ప్రత్యేక గ్రామ సభలతో పాటు గ్రామ పంచాయతీ నిర్వహించే ప్రతి గ్రామ సభలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని, గ్రామస్తుల సహకారంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని, గ్రామ సభలో పచ్చదనం, భూ సమస్యలు, రోడ్ సేఫ్టీ, రహదారి పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, త్రాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా, అంగన్వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ పనులు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల మంద శివశంకర్, వార్డు మెంబర్లు, అంగన్వాడీ మహిళలు, డైరెక్టర్స్, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు చెప్పినట్టుగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మనము చేయడం వల్ల మనకు తడి చెత్త వల్ల కంపోస్ట్ చేసి దానివల్ల మనము ఎరువులు కానీ ఏదైనా చేయడం జరుగుతుంది. కాబట్టి అందు గురించే ప్రభుత్వం ఏమంటుందంటే మీరు తడి చెత్త సాధ్యం కాకపోతే సాధ్యమైతే అది అనుకున్న బలమైన అయిపోయిందా రైట్ సార్ ఇక్కడ అట్లా ఉండు సార్. మంకాల శ్రీశైలం మామ గారికి, సతీష్ అన్న గారికి, సేట్ మల్రెడ్డి పటేల్ గారికి నాతో పాటు ఉన్న ధన్యవాదాలు. ముఖ్యంగా గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సభ ఈరోజు ఎందుకు పెట్టినామంటే అందరూ ముఖ్యంగా గమనించండి. ఈ ప్రోగ్రాం వల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి గ్రామ సభ వల్ల. కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏందనేది నేను ఒక్క నిమిషంలో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. గతంలో ప్రభుత్వం చెప్పింది మాట బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది, ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది, రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మీరు కూడా గమనించండి, ఎవరు ఆందోళన పడకండి. ఇంకా ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంటుంది కాబట్టి ఎవరు అనేదిగా భావించొద్దు. మీకు పింఛన్లు కూడా వచ్చే నెలలో శాంక్షన్ చేయబడుతుంది, ప్రభుత్వం ఏర్పాటు కూడా చేస్తుంది. కాబట్టి పొడి చెత్త అనేది ఎందుకు చెప్తున్నారంటే మన ఇంట్లో కూరగాయలు కట్ చేసి ఏవో వేస్ట్ విధార్థ పదార్థాలు అన్నీ ఇవ్వండి.
మన సార్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనికి ప్రత్యేక అధికారిగా విద్యా మండల గౌరవ ఎంఆర్ఓ గారు సతీష్ సార్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సార్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వివిధ శాఖల అధికారులు, గ్రామ పాలక వర్గం మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చినందుకు స్వాగతం తెలుపుతూ, ఏదైతే ఈ గ్రామ సభలో దాదాపు ఈ 3 నెలల కాలంలో మేము రావడంతోనే పాలక వర్గం మంచి ప్రభుత్వం వల్ల మంచి పనులు అనేది జరిగాయి. ఎందుకంటే రోడ్లు క్లీనింగ్ అయితేనేమి, డ్రైనేజ్ క్లీనింగ్ అయితేనేమి, వీధి లైట్ల ఏర్పాటు అయితేనేమి, అదేవిధంగా ప్రజలకు ఏదైతే తడి చెత్త పొడి చెత్త అనేది అవగాహన కల్పించడం, అదేవిధంగా ఏదైతే గ్రౌండ్ వాటర్ ఏ విధంగా పెంచాలనేది, అదేవిధంగా ఏదైతే ఆరోగ్యం విషయంలో ఏదైతే డెంగ్యూ మలేరియా దీనికి సంబంధించి మాన్సూన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్టింగ్లో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇటువంటి తీవ్రమైన రోగాలు వస్తాయి కాబట్టి అటువంటి విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం, అదేవిధంగా అందరూ కూడా మంచి స్పందన చేశారు. వారి స్పందన బట్టి ఏంటంటే ఒకటి మనకు ప్రజల్లో వాళ్ళ చైతన్యం వచ్చి ఎక్కడ కూడా చుట్టుపక్కల మంచిగా ఏదైతే పర్యావరణాన్ని పరిరక్షిస్తే గ్రామం లెవెల్లో అదేవిధంగా దేశ స్థాయిలో కూడా మన గ్రామాలు అనేది బాగుపడతాయి. కావున అందరూ కూడా చెట్లు పెంచి అదేవిధంగా గ్రౌండ్ వాటర్ పెంచాలంటే చెట్లు నాటాలి. ఇప్పుడు ఈ జూన్ మాసంలో దాదాపు ప్రభుత్వం కూడా చెట్లు నాటడం చేపడుతుంది కాబట్టి గ్రౌండ్ వాటర్ పెంచడానికి చెట్లను ఖచ్చితంగా గట్లెంబడి పెంచాలని కోరుకుంటూ, ఏదైతే ఇంకుడు గుంతలు కూడా ప్రతి ఇందిరం ఇండ్లు అయితేనేమి ఎక్కడైనా కూడా మన ఖాళీ జాగాలు ఉన్న ఏరియాలో ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మన ప్రజాప్రభుత్వం ఏదైతే స్కీమ్లు ఇస్తుందో ఇందిరం ఇండ్లు, కరెంటే అయితేనేమి, మనకు ఫ్రీ బస్ అయితేనేమి, ఇటువంటివి ఏవైనా కూడా పింఛన్లు అయితేనేమి, ఇప్పుడు ఏబోయే పింఛన్లు అయితేనేమి కూడా వాళ్ళు మంచిగా ఇన్నేళ్ల నుండి జరగని ఏదైతే రేషన్ కార్డులు అసలు కూడా మంచిగా మెచ్చుకుంటారు కాబట్టి జనాలు వాటి విషయంలో ప్రజల్లో చాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి అందరు 100 కోట్ల దగ్గర పనులు అనేది ఆయన ద్వారా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంకా దాదాపు 1 కోటి రూపాయల పనులు పెండింగ్లో ఉన్నాయి. మనకు అవి కూడా త్వరలో వస్తాయి కాబట్టి మనకు త్వరలో దాదాపు ఈ గ్రామ పంచాయతీ కూడా మనం తెలిపినటువంటి అందరికి కూడా అధికారులకు మనకు ఏదైతే గ్రామ కమిటీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మా గ్రామ సర్పంచ్ మంకల శ్రీశైలం గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గ్రామం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రోగ్రాంలు పథకాలు కూడా అందరికీ అందుబాటులో అమల్లో జరిగాయి కాబట్టి ప్రజలందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మా గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ సర్పంచ్ మంకాల శ్రీశైలం గారికి జన్మదిన శుభాకాంక్షలు. యువకుడు మంచి నాయకుడు మా గ్రామాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మున్ముందు కూడా నడిపించాలని మేము మనస్ఫూర్తిగా మా ప్రజల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.